నవంబర్ 23 ఆదివారం గోచార ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిత్ర్యవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు నవంబర్ 23 ఆదివారం. ఈనాటి పంచాంగం చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం హేమంతృతు మార్గశిరమాసం శుక్లపక్ష తదియ ఆదివారం పగలు 4:37 వరకు ఉంది. మూలా నక్షత్రం సాయంత్రం 5:49 వరకు ఉంది. వర్జ్యం సాయంత్రం 4:04 నుంచి 5:49 వరకు ఉంది. మరల తెల్లవారితే సోమవారం అనగా 4:10 నుంచి 5:44 వరకు ఉంది. ఇక్కడ అమృత ఘడియలు ఉదయం 10:49 నుంచి 12:34 వరకు ఉన్నాయి. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం 6 గంటల సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం 6:30 సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 6:13, సూర్యాస్తమయం 5:20. ఈ వారం రోజులు మనకు ఉన్నటువంటి గ్రహచారాన్ని చూస్తే 23 నుంచి మరి 29వ తారీఖు వరకు శని మీనం, రాహువు కుంభం, గురువు కర్కాటకం, కేతువు సింహం, శుక్రబుధులిద్దరూ కూడా వాళ్ళు తులలో ఉన్నారు. అయితే శుక్రుడు వృశ్చికంలోకి మార్పు తీసుకుంటారు 26వ తారీఖు. ఆ తర్వాత రవి కుజ ఇద్దరు కూడా వృశ్చికంలో ఉన్నారు. ఇది ఈ వారంలో ఉన్నటువంటి గ్రహచారం. అందరికీ కూడా ప్రస్తుతం మనకి కొంతమంది పంచాంగతలు 26వ తారీఖు రాశారు, కొంతమంది 30వ తారీఖు రాశారు. ఏదైనా మూఢం ప్రారంభమవుతోంది. మాఘమాసం చివరిదాకా కూడా ముహూర్తాలు, మార్గశిరం మాఘమాసాల్లో ముహూర్తాలు. ప్రతి సంవత్సరం మనం ఈ ధనుర్మాసంలో చేయొచ్చా చేయకూడదా కొట్టుకుంటూ ఉంటాం. ఈసారి ఆ గొడవ లేకుండా మూఢంతో కొట్టుకుపోయింది. అయినప్పటికీ కూడా మీ అందరికీ ఒక చిన్న సూచన చేయదలిచాను. సహజంగా ఈ జనవరికి అకేషను, క్రిస్మస్ అకేషన్స్, సంక్రాంతి అకేషన్స్, ఇలాంటి సందర్భాల్లో పెళ్లి చూపులు తొందరగా పూర్తి చేసుకుంటే మనకి తర్వాత నెక్స్ట్ ఏమిటి అనే దానికి మనం ముందుకు వెళ్ళొచ్చు అనుకుంటూ ఉంటారు. ఆల్రెడీ మంచి రోజుల్లో పెళ్లి చూపులు అయిపోయి ఓకే అనుకున్న వాళ్ళు ఉంటారు. వీళ్ళకి కొంచెం సూచనలు చేయదలిచాం. బాగా జాగ్రత్తగా ఉండండి. అందరూ తెలుసుకోండి. అందరికీ కూడా ఇది ఇంప్లిమెంట్ చేయండి. ఆల్రెడీ నిశ్చయం చేసుకున్న వాళ్ళు ఇప్పుడు మంచి రోజులు కాదు, తాంబూలాలు తీసుకోవడానికి పనికిరాదు అనుకున్నప్పుడు కానీ కళ్యాణ మండపాలు దొరకవు, చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఈ కళ్యాణ మండపాలు దొరక ఇబ్బంది పడేటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని మీరు అందరూ కూడా చేయాల్సిన పని ఏమిటి అంటే, మీరు ఒక వినాయకుడికి మంచి రోజున ఉన్నతిలో ఈ మూఢంలోనే మంచి రోజుల్లో వినాయకుడు కొబ్బరికాయ కొట్టి మీ సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్ళి పరస్పరం ఉభయలు కలిసి ఒక మంచి డేట్ నిర్ణయించుకుని ఈ డేట్కి మనం పెళ్లి చేయడానికి ఇబ్బంది లేదు అనేటువంటి మాట అనుకుని ఆ వినాయకుడికి నమస్కారం చేసుకుని, అయ్యా పెళ్లి ప్రయత్నాల్లో ఇది ముఖ్యం కాబట్టి అది అప్పుడు దొరకదు కాబట్టి ఇప్పుడు కళ్యాణం బుక్ చేసుకుంటున్నాం స్వామి, నిర్విఘ్నంగా పెళ్లి జరిగేలాగా చూడని చెప్పి నమస్కరించుకుని వెళ్ళి కళ్యాణం వాళ్ళు బుక్ చేసుకోండి. వంట వాళ్ళు, మేళగాళ్ళు, చేయించే బ్రాహ్మడు, అలాగే ఈవెంట్ సంబంధించిన వాళ్ళు వీళ్ళందరినీ కూడా బుక్ చేసేసుకోండి అప్పటికప్పుడు అవ్వకపోవచ్చు. ఇంకా పెళ్లి చూపులు సెలవుల రోజులన్నీ వేస్ట్ అయిపోతున్నాయి మూఢంతో వాటితో. కొంతమంది సరదాగా ఉన్నాడు ఈ పంచాంగం ఇష్టం వచ్చి రాస్తున్నారండి, దీనివల్ల మాకు సెలవులన్నీ వేస్ట్ అయిపోయినాయని వాళ్ళు కూడా ఉన్నారు. అలా అనుకోవద్దు. పెళ్లి చూపులకు సంబంధించి మొట్టమొదటిసారి అమ్మాయి అబ్బాయి ఎదురయ్యేటువంటి సమయం, మొట్టమొదటిసారి అంటే వాళ్ళ పెళ్లి సంబంధాల విషయంలో మొట్టమొదటిసారి కాదు, ఈ అబ్బాయి ఈ అమ్మాయి మొట్టమొదట ఎదురయ్యే సమయం ఎప్పుడైనా సరే మంచి సమయమైనా ఉండాలి, మంచి స్థలమైనా ఉండాలి. కాబట్టి ఇప్పుడు మంచి సమయం కాదు మూఢమే, కాబట్టి మంచి స్థలం ఎదుర్కోండి. మంచి స్థలం అంటే దైవ సన్నిధి మంచి స్థలం. కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా దైవ సన్నిధిలో కలుసుకుని మొట్టమొదట, ఆ తరువాత మరి మీరు చక్కగా మీ ఇంటికి వెళ్ళి ఆడపిల్ల వారి ఇంటికి వెళ్ళి అక్కడ కూర్చుని మిగతా వివరాలు, కుటుంబ వివరాలు అన్నీ కూడా మాట్లాడుకుని ముందుకు వెళ్ళండి. ఇవాళ రోజున సహజంగా పెళ్ళిళ్ళ విషయంలో చాలామంది ఉద్యోగం, చదువు అది ఒక పెద్ద గొప్ప విషయంగా భావించేస్తున్నారు. అదే అవసరమే. విద్యావంతుడిని, మంచి ఉద్యోగస్తుడిని అల్లుడుగా తేవాలి అనుకోవడం అనేది మంచి ఇదే. అయితే కుటుంబ సంబంధమైనటువంటి ఎంక్వైరీలు చేసుకోవడం మానేస్తున్నారు. కుటుంబ విషయంలో మీరందరూ కూడా చెప్పడం దాచిన కుటుంబ వ్యవహారాలు ఏదైనా తేడాపడాలు ఉంటే చెప్పడం దాచినా కానీ మహాపాపం అవుతుంది. తెలుసుకోకపోవడం కూడా మహాపాపమే అవుతుంది. కాబట్టి ఆ కుటుంబ విషయాలు, కుటుంబంలో అందరూ మంచివాళ్ళు ఉంటే ఒకవేళ పిల్లవాడు తేడాగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూర్చొని సరిచేసే అవకాశం వస్తుంది. రేపు పొద్దున ఎప్పుడైనా సంసారంలో తేడాలు వస్తాయి. అటువంటివి
బాగా ఎంక్వైరీ చేసుకోండి. ఇలాంటి మూఢమైన సమయాల్లో ఇంకా గ్యాప్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఎక్కువగా ఎంక్వైరీ చేయడానికి అవకాశం వస్తుంది. ఆ కుటుంబ విషయాలను ఎంక్వైరీ చేయకుండా పెళ్లి సంబంధాలకు వెళ్ళడం అనేది మహా పాపం కింద లెక్క గుర్తుపెట్టుకోండి. ఆ పాపం ఏది, ఎందుకంటే సంబంధాలు తెలుసుకోవడం తప్పున ఇది. తెలుసుకోవడానికి వెళ్ళినప్పటికీ కూడా కొన్ని చోట్ల పొరపాట్లు జరుగుతుంటాయి. అప్పుడు పెద్ద ఇబ్బంది ఉండదు, కానీ తెలుసుకునే ప్రయత్నాలు సరిగ్గా చేయకపోవడం వలన నష్టాలు వస్తూ ఉంటాయి. ఆ నష్టాలు చివరికి రాసిపెట్టిన సంబంధాలకే పెళ్ళి అవుతాయి, అది తప్పదు. కానీ మీరందరూ కూడా ఆ కుటుంబ విషయాన్ని ప్రస్తావనలో బాగా ముందుకెళ్ళండి. ఇక జాతకాల గురించి అందరికీ కూడా పెద్ద పెద్ద అనుమానాలు వస్తూ ఉంటాయి. ఎవరికి తోచిన డిస్కషన్స్ వాళ్ళు చేస్తుంటారు. మా సిద్ధాంతి గారు కాదన్నాడండి, మీ సిద్ధాంతి గారు అవునంటాడు, ఎట్లా అంటాడండి అనుకుంటూ ఉంటారు. అటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ముహూర్తాల విషయాల్లో క్లాష్ వచ్చినా, జాతకాల విషయాల్లో క్లాష్ వచ్చినా ఆ సిద్ధాంతులు ఇద్దరికి కూడా పరస్పరం ఫోన్లు కలిపేసి వాళ్ళిద్దరి చేత మాట్లాడి ఒక ఫైనల్ డెసిషన్ రావడం అలవాటు చేసుకోండి. ఇక మూడో విషయం, మనం ఇదే శ్రీచక్ర ఛానల్లో ఇప్పటికీ చాలా విశేషాలు, ముహూర్త బాలశిక్ష, జ్యోతిష బాలశిక్ష, ధర్మ సందేహాలు అనే పేరుతో పెళ్లికి సంబంధించినటువంటి విషయాలు, ఆచార వ్యవహారాలు, అనుసరణ, జాతకాలు, ముహూర్తాలు, వివాహ పొంతనలు, ఇవన్నీ కూడా 1200 వీడియోలు పైన చేసాం. ఈ ఛానల్ వాళ్ళు మనకి ఇచ్చిన గొప్పదైనటువంటి అనుకూలమైనటువంటి అవకాశం. దీన్ని నేను మీ అందరికీ కూడా శాస్త్రంగా తెలియజేయాలనే ఉద్దేశంతో అందులో చెప్పుకుంటూ వచ్చా. మీరందరూ కూడా వాటిని స్టడీ చేయండి. ముహూర్త బాలశిక్ష, జ్యోతిష బాలశిక్ష పాఠాలను కూడా వినండి. గ్రంథస్థమైన విషయాలే అందులో మనం చెప్పాం. ఈ శ్రీచక్ర ఛానల్లో మనం చెప్పినటువంటి అంశాలన్నీ కూడా కేవలం శాస్త్రీయమైన అంశాలే. ఒక గ్రంథాధారంగా మాట్లాడిన మాటలే, నోటికి ఏదొస్తే అది మాట్లాడాలి అక్కడ. అటువంటి సందర్భాన్ని ఇవాళ రోజున అందరూ అనుకుంటారు యూట్యూబ్లో ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే చెప్తున్నారు అని. మనం అలా చెప్పలేదే, శాస్త్రవాక్యమే చెప్పామే. కాబట్టి అందులో ముహూర్తాలు పెట్టడం, ముహూర్తాలు తెలుసుకోవడం, గోచార ఫలితాలు తెలుసుకోవడం, జాతకాలు చెప్పడం, వివాహానికి అబ్బాయికి అమ్మాయికి పొంతనలు కుదురుతున్నాయి లేదా, సమాజంలో ఎటువంటి రూమర్స్ ఉన్నాయి, సబ్జెక్ట్ మీద రూమర్స్ ఏమున్నాయి, వాటికి ఆధారం ఉందా లేదా, ఇలాంటివన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాం. వాటిని మీరందరూ కూడా చాలా చక్కగా తెలుసుకుని మీరు కూడా నేర్చుకుని ముందుకు వెళ్తే మీ అందరికీ కూడా మేము చేసిన ప్రయత్నం ఉపయోగపడితే మేము కూడా ఆనందించే అవకాశం వస్తుంది. ఇక ఈ వారం రోజులు ఉన్నటువంటి గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. మేషరాశి, ఈ వారం రోజులు మేషరాశి వాళ్ళకి చాలా ఇబ్బందికరమైనటువంటి ఘటనలు ఎదురవుతూ ఉంటాయి. ఏమండి అట్లా నెగిటివ్ మాటలు చెప్తున్నారే అంటారేమో. జాగ్రత్త తీసుకుంటారు, జాగ్రత్త పడతారు అనే ఉద్దేశంతో ఆ మాటలు చెప్తున్నాం. మీరు తప్పనిసరిగా పూర్వ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యవహార సమస్యలు, రుణ సమస్యలు ఉన్నవాళ్ళు ఈ వారం రోజులే కాదు రాబోయే 2-3 మాసాల పాటు ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త వహించాలి. ఏమండి ఎందుకు ఆరోగ్యం బాలేదు, నేను మీ ఊరు వచ్చే సంవత్సరం వస్తానయ్యా, మీకు కావాల్సిన పనులు చేసి పెడతా అని హామీ ఇవ్వద్దు. కారణం మీరు వచ్చే నెలలో వెళ్ళగలరో లేదో తెలియదు. కారణం ఏమిటి, మీ ఆరోగ్య సమస్యలకు సంబంధించి అక్కడ గ్రహచారం అనుకూలంగా లేదు. మీకు ఇవ్వాల్సిన డబ్బులు నేను బలానా రోజు కమిట్మెంట్ తీరుస్తానండి అని ఎవరికి కమిట్మెంట్ ఇవ్వద్దు. కారణం ఏంటి, మీరు ఇవ్వగలరో లేదో మీకే తెలియదు, మీ పరిస్థితి ఎట్లా ఉండదో మీకే తెలియదు. కాబట్టి ఈ నేపథ్యంలో మీరు తగిన జాగ్రత్తలతో సంచారం చేయాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు 1-2 సార్లు ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టాలి. ఫైనాన్స్ వ్యాపారులు, షేర్ వ్యాపారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారం, ఇట్లా ఒకటి కాదండి, అన్ని విషయాలను కూడా తగు జాగ్రత్తలతో సంచారం చేయాలి. ధోరణిని నియంత్రించుకోవాలి. ఒక కుటుంబ విషయాల్లో కలహాలు మాత్రం తెలివిగా సరిచేసుకునే యోగం మాత్రం ఈ మేషరాశి వాళ్ళకు ఉంది. మీకున్నటువంటి ఈ గ్రహచారం ఈ ఇబ్బందుల్లో నవగ్రహ సంబంధమైనటువంటి మండపం ఉన్నటువంటి దేవాలయంలో అవకాశాన్ని పురస్కరించుకుని వీలైనన్ని ప్రదక్షిణాలు చేయడం చాలా మంచిది. అశ్విని నక్షత్రం వాళ్ళకి కుటుంబ, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో చికాకులు ఉంటాయి. భరణి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా కూలంకషంగా పరిశీలించి ముందుకెళ్ళాలి. కృత్తికా నక్షత్రం వాళ్ళు, 1వ పాదం వాళ్ళు ఈ రోజున వాళ్ళ కార్యక్రమాలని చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలున్నాయని చెప్పి సూచిస్తున్నాం. మీకు అవకాశాన్ని పురస్కరించుకునే ఈ యొక్క మేషరాశి వాళ్ళు ఈ వారం రోజులు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన కూడా తప్పనిసరిగా చేస్తూ ఉంటే ఈ రుణ విషయాలు, కలహ విషయాలు, అలాగే ఈ యొక్క ఆరోగ్య విషయాల్లో సమస్యలు కొత్తవి రాకుండాను, ఉన్నవి పెరగకుండాను ఉండే అవకాశం ఉంటుంది. తగు జాగ్రత్త పడతారని చెప్పి సూచిస్తున్నాం. వృషభ రాశి, ఈ వృషభ రాశి వాళ్ళ పరిస్థితి కూడా కొంచెం అగమ్యగోచరంగా నడుస్తుంది. చాలా తెలివిగా ఉంటారు, చాలా ధైర్యంగా ఉంటారు, కానీ ఇరిటేషన్ పెరుగుతూ ఉంటుంది. పనులు మీరు అనుకున్న సమయానికి పూర్తవవు, కావాల్సిన వనరులు సమకూరవు,
డబ్బు కావస్తే డబ్బు చేకూరదు, మనుషులు కావస్తే మనుషులు చేకూరరు, పనులన్నీ కూడా ఆలస్యం అవుతూ ఉంటాయి, కొంచెం చికాకులు పడే అవకాశం వస్తుంది. ఇటువంటి సందర్భంలో ఈ వృషభ రాశి వాళ్ళు కొత్త ప్రణాళికలు చేయాలంటే భయపడతారు, పాత వ్యవహారాల్లో ముందుకు వెళ్ళాలంటే భయపడుతూ ఉంటారు, కొంచెం బాగా ఇబ్బందికరమైన ఘటనలు నడిచే అవకాశం ఉంది. ఇట్లాంటి సందర్భంలో మీరందరూ కూడా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలని, ఇతరుల వ్యవహారాలు జరిగే పోవద్దని, మీ పనులు మాత్రమే మీరు చూసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. కుటుంబ విషయాల్లో, ఉద్యోగ విషయాల్లో, వ్యాపార విషయాల్లో, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ఈ వృషభ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అన్ని మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. దూకుడుతనం ప్రదర్శించిన, తొందరపాటుతనం ప్రదర్శించిన వృషభ రాశి వాళ్ళకి రాబోయే వారం రోజులు కూడా ఏదైనా తెలియని చికాకులు వెంబడించే అవకాశం వస్తుంది. ఈ నేపథ్యంలో వృషభ రాశి వాళ్ళందరూ కూడా కొత్త ప్రయత్నాలు చేయవద్దు. రోజువారీ కార్యక్రమాల్లో కుటుంబ వ్యవహారాలని, రోజువారీ కార్యక్రమాల్లో ఉద్యోగ వ్యాపార విషయాలు మాత్రమే చూసుకోమని చెప్పి సూచిస్తున్నాం. దూర ప్రాంత ప్రయాణాలు చేయొద్దు, ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి, వాహన చికాకులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రయాణ చికాకులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులు, రైతులు, షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు వీళ్ళందరికీ కూడా గురుబలం తక్కువగా ఉండి రవికుజుల యొక్క చెడు ప్రభావం ఎక్కువగా ఉన్న కారణంగా తగు జాగ్రత్తతో సంచారం చేసుకోమని చెప్పి సూచిస్తున్నాం. కృత్తిక 2, 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో అనవసరమైనటువంటి పనులు చేసి కలహాలు, సమస్యలు తెచ్చుకునే అవకాశం వస్తుంది. రోహిణి నక్షత్రం వాళ్ళు ప్రతి విషయంలోనూ కూడా చాలా చికాకులు పడే అవకాశం వస్తుంది. మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా కొంచెం ఆర్థిక వెసులుబాటు ఇబ్బందికరమయ్యే అవకాశం వస్తుంది. ఈ రాశి వాళ్ళు ప్రాతకాలంలో ఆదిత్య హృదయం, సుబ్రహ్మణ్య స్తోత్రాలు పారాయణ చేయడం మంచిది. అలాగే ప్రదోషకాలంలో అవకాశాన్ని పురస్కరించుకుని మీరు శివాలయంలో శ్రీమాత్రే నమః అని చెప్తే 11 ప్రదక్షిణాలు చేయడం, అక్కడే కూర్చుని దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేయడం మూలంగా ప్రశాంత చిత్తంతో ఏ పని ఏ విధంగా చేయాలి, ఎప్పుడు చేయాలనే దాంట్లో ఒక మంచి ఆలోచన వచ్చే అవకాశం వస్తుంది. తద్వారా కొన్ని సమస్యలను దూరం చేసుకునే అవకాశం వస్తుంది. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళు రాబోయే వారం రోజుల్లో చాలా ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శించే అవకాశం ఉంది. అయితే సహజంగా గతం కంటే కూడా ఇప్పుడు ఫలితాలు సాధారణ స్థాయిలో ఉండే అవకాశం వస్తుంది. కారణం ఏమిటంటే మీకు దశమంలో శని యోగిస్తాడు, నవమంలో రాహువు యోగించడు, ద్వితీయంలో గురువు యోగిస్తాడు, షష్ఠంలో శుక్రుడు యోగించడు. ఈ విధంగా కుటుంబ విషయాల్లోనూ, ఉద్యోగ విషయాల్లోనూ, వ్యాపార విషయాల్లోనూ కూడా ఫలితాలన్నీ కూడా న్యూట్రల్గా ఉండే అవకాశం ఉంది. కొత్త ప్రయత్నాలు చేయడం కంటే కూడా రోజువారీ కార్యక్రమాల్లో చక్కగా దృష్టి పెడితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో మీరు ప్రయత్నాలు 1-2 సార్లు చేస్తే కానీ పనులు పూర్తయ్యే అవకాశం ఉండదు. మీరు ఎవరికైనా హామీ ఇచ్చినా, మీకు సర్వీస్ చేసి పెడతామని చెప్పి ఎవరైనా హామీ ఇచ్చినా ఆ హామీలు పరిపూర్ణంగా సక్సెస్ అవుతాయని చెప్పడానికి అవకాశాలు కనబడడం లేదు. విదేశీ నివాస ప్రయత్నాలు ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. శుభకార్య ప్రయత్నాల్లో శుక్రబలం లేదు కాబట్టి కొంచెం ప్రత్యేకం జాగ్రత్తతో ఉండాలి. కుటుంబ వ్యవహారాల్లో కుటుంబ సభ్యులతో మీకు మనస్పర్ధలు పెరగకుండా ప్రత్యేకం జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు ఒక విధమైనటువంటి మొండి వైఖరి పెరుగుతుంది, తొందరపాటుతనం పెరుగుతుంది, ధైర్యయుక్తమైన బుద్ధితో నేను ముందుకు వెళ్ళొచ్చులే అనుకుంటారు, కానీ ప్రమాదాలు కూడా వచ్చే అవకాశం వస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తున్నాం. మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకునే అవకాశం వచ్చినా ఫలితాలు మాత్రం దూరంగా ఉంటాయి. ఆర్ద్ర నక్షత్రం వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళకి వాళ్ళ కార్యక్రమాలు చాలా నేర్పుగా, ఓర్పుగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి ఉంటాయని చెప్పి సూచిస్తున్నాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున ఫలితాలన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఈ వారం రోజులు వీళ్ళు చాలా చక్కగా ఆలోచనలు చేస్తారు, సమయపాలనతో పనులు ప్రారంభిస్తారు, సమయపాలనతో లాభాలు పొందుతారు, ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు, అందరితో స్నేహంగా ఉంటారు. ఉద్యోగ విషయాల్లో, వ్యాపార విషయాల్లో కూడా ప్రోగ్రెస్ బాగుంటుంది, అందరూ బాగా సహకరించే అవకాశం వస్తుంది. కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం చాలా బాగుంటుంది, మీ దైనందిన కార్యక్రమాలు బాగా నడుస్తాయి. ఈ కారణాల వలన మీరు అన్నింటిలో కూడా విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీకు చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వచ్చే అవకాశం వస్తుంది. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాలు వాళ్ళు కూడా అభివృద్ధి పదం మీద ప్రయాణం చేస్తారు. మాకు ఇంకా బాగా అభివృద్ధి పెరగాలి, ఏం చేస్తే బాగుంటుందనే ఉద్దేశం ఉన్న వాళ్ళకి ప్రాతకాలంలో తెల్లటి పుష్పాలతో ఆ యొక్క లక్ష్మీ అష్టోత్తరంతో అర్చన చేసుకోమని, ప్రదోషకాలంలో శివాలయంలో శ్రీమాత్రే నమః అని చెప్తే 11 ప్రదక్షిణాలు చేయమని చెప్పి సూచిస్తూ ఉన్నాం. సింహరాశి. ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి ముందుకు వెళ్ళండి. ఇతరుల వ్యవహారాల జోలికి వెళ్ళొద్దు. మీ కార్యక్రమాలను కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే కొన్ని సమస్యలకి పరిష్కారాలు లభించే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో అక్కడ
మీకు కొంచెం మంచి మార్పులు వచ్చే అవకాశం వస్తుంది. గ్రహచారంలో ఏ గ్రహం అనుకూలంగా ఉండడం మూలంగా ఇవన్నీ కూడా వస్తాయి అని మీకు అనుమానం రావచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహచారంలో మీకు శుక్రుడు చతుర్థంలోకి మారాడు. ఆ శుక్రుడు మీకు తెలివిగా ఆలోచించి సందర్భానుసారంగా ఆలోచించి సమయ పాలనతో పనులు పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అయితే ఎన్ని చెప్పినా కానీ ప్రతి పనిలోనూ కూడా పనులు లాభదాయకంగా మారుతున్నా సమస్యలను పక్కన ప్రయాణం చేస్తూ ఉంటాయి. కానీ తెలివిగా ఓర్పుగా సమస్యలన్నింటినీ కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి శక్తి కూడా భగవంతుడు మీకు అందజేస్తాడు. ఈ నేపథ్యంలో మఘ నక్షత్రం వాళ్ళు ఈ వారం రోజులు కూడా కుటుంబ వ్యవహారాల్లో లాభాలు అందుకునే అవకాశం వస్తుంది. పుబ్బ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఉత్తర ఉటపాదం వాళ్ళకి కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, ఆర్థిక లావాదేవీల్లో ఎన్నో మంచి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. కన్యారాశి. కొత్త ప్రయోగాలు చేయడానికి తృతీయంలో ఉన్నటువంటి శుక్రుడు అనుకూలించడం తప్పితే మిగతా పనులన్నీ కూడా ఆలస్యమైన సానుకూలంగా పూర్తవుతుంటాయి. ఏ పని కూడా సవ్యంగా సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉండదు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఇబ్బంది లేదు. కుటుంబ వ్యవహారాల్లో మీరు చేయాల్సినటువంటి సర్వీసెస్ అన్నీ కూడా లేటుగా చేస్తారు. తద్వారా కొంచెం కుటుంబ సభ్యులతో కలహాలు వచ్చే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మీకు కావాల్సినటువంటి సర్వీస్ చేసి పెట్టేటువంటి సలహాలు ఇచ్చేటువంటి వ్యక్తులు లేటుగా రెస్పాండ్ అవ్వడంతో కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం వస్తుంది. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ఆర్థికం విషయాలు బాగుండడంతో ఆరోగ్యం కూడా మీకు ఈ వారం బాగుంటుంది. ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు, మార్కెటింగ్ ఉద్యోగస్తులు కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా అద్భుతమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుని మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఉత్తర 2, 3, 4 పదాల వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో కొంచెం సమస్యలు ఉంటాయి. అలాగే మరి హస్తానక్షత్రం వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. చిత్త 1, 2 పదాల వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని చాలా ఎక్కువ స్థాయిలో లాభదాయకంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు పొందుతూ సుఖంగా శాంతంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. ఈ కన్యారాశి వాళ్ళు ఈ వారం రోజులు కూడా ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో రామనామం చెప్తూ 11 ప్రదక్షిణాలు చేస్తే ఇంకా చాలా విజయమైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తులారాశి. అనుకూల స్థితి బాగా పెరుగుతోంది. ఈ తులారాశి వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని ఇంకా విశేషమైనటువంటి వేగంతోనూ లాభదాయకంగానూ మరల్చుకుంటూ ముందుకు వెళ్ళి విజయాలు సాధించే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాల్లో చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ విషయాల్లో చాలా మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఈ వారం రోజులు తులారాశి వాళ్ళకి ఏ ప్రయత్నం చేపట్టినా కానీ కావాల్సిన వనరులను కూడా సమకూరుతూ ఉంటాయి. అదొక పెద్ద గొప్ప విశేషం. కుటుంబ సభ్యుల యొక్క సహకారం బాగుంటుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సహకారం బాగుంటుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా ఎక్కడా కూడా మరి మంచి ఫలితాలు వచ్చే అవకాశం చాలా బాగుంటుంది. ఎక్కడ ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. చిత్త 3, 4 పదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు బాగా నడుస్తూ ఉంటాయి. అలాగే స్వాతి నక్షత్రం వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని చాలా సానుకూలంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్తారు. విశాఖ 1, 2, 3 పదాల వాళ్ళకి ఎన్నో విజయాలు సాధించే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏంటంటే మీకున్నటువంటి గ్రహచారం ఆధారంగా ఇక్కడ ఈ వారం రోజుల్లో మీరు ఏదైనా దీర్ఘకాలికంగా భవిష్యత్తులో చేయబోయేటువంటి ప్రణాళికలు ఏమైనా ఉంటే వాటికి సంబంధించినటువంటి పనులని కూడా వేగంగా చేసుకోమని, సమయం వృధా చేసుకోవద్దని చెప్పి సూచిస్తున్నాం. అలాగే మరి గతంలో సమస్యలు కనుక ఏమైనా ఉంటే వాటిని పూర్తి చేసుకోవడానికి ఇప్పుడు ఎక్కువ కృషి చేస్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. కారణం ఏంటంటే శుక్రుడు కూడా మీకు అనుకూల స్థాయిలో సంచారం చేస్తున్నారు. తెలివిదాట్లు బాగా పనిచేసి మీ యొక్క మానసిక వ్యవస్థ బాగా పనిచేసి అందరినీ కూడా మీరు చాలా చక్కగా ఎంతో అభివృద్ధి పదమై ప్రయాణించేందుకు వీలుగా మీకు అనుకూల స్థితి ఏర్పడుతుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు కూడా అనుకూల ఫలితాలు వస్తాయి. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా అన్ని పనులు చాలా చక్కగా నడిచి అన్ని కార్యక్రమాలు కూడా వేగవంతంగా నడిచి లాభదాయకంగా పనులు పూర్తి చేస్తున్న యోగాలు కనబడుతూ ఉన్నాయి. తర్వాత వీళ్ళు ఇంకా మంచి లాభాలు అందుకోవాలనుకుంటే కనుక ప్రదోష కాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి కాలభైరవాష్టకం పారాయణ చేస్తే ఇంకా విజయాలు ఎక్కువగా పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి. కొంత ప్రశాంత చిత్తం పెరిగే అవకాశం వస్తుంది. కారణం అంటే గురువుతో పాటు ప్రస్తుతం ఈ వారంలో శుక్రుడు కూడా అనుకూల స్థితిలోకి వస్తున్నాడు. ఇబ్బంది పెట్టే గ్రహాల యొక్క సంచారంలో రవికుజులు ఉన్నప్పటికీ కూడా గురు శుక్రుల యొక్క సంచారం అనుకూలం అవుతూ ఉన్న కారణంగా రాబోయే కాలంలో కొంచెం బెటర్మెంట్ బాగుంటుంది. ఆరోగ్య విషయంలోనూ, కుటుంబ విషయంలోనూ, ఉద్యోగ వ్యాపార విషయాల్లోనూ, ఆర్థిక లావాదేవీల విషయంలోనూ, అలాగే రుణ విషయాల్లో కూడా మంచి స్థితి బాగా ఏర్పడే అవకాశం వస్తుంది. అలాగే ప్రతి విషయంలోనూ కూడా లాభదాయకమైన ఫలితాలు అందుకుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా చాలా ప్రోగ్రెస్ కనబడుతుంది. గతంలో ఉన్నటువంటి ఆ యొక్క ఒత్తిడి తగ్గి నాకు బాగుంటుంది, నేను ఏదైనా సాధించగలుగుతాను, నేను ఒక అడుగు ముందుకు వేయచ్చు, ఏదైనా పనులు ప్రారంభం చేసుకోవచ్చు,
ఎవరైనా సహకరిస్తారు, నేను ఎవరైనా ఏదైనా రిక్వెస్ట్ చేయొచ్చు, ఇలాంటి పాజిటివ్ థింకింగ్కి ఈ గురు శుక్రులిద్దరు కూడా బాగా అనుకూలిస్తారు. దాంతో భయము ఆందోళన విడి మీరంతా కూడా పనులు సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. అలాగే షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు వీళ్ళకి గురు శుక్రుల బలం బాగుంది కదా, కొంచెం ప్రోగ్రెస్ మళ్ళీ డెవలప్ అవుతుంది. విశాఖ 4వ పాదం వాళ్ళకి ఆర్థిక కుటుంబ విషయాల్లో బాగుంటుంది. అలాగే అనురాధ నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో పరిస్థితులను సానుకూలం చేసుకోవడంలో సక్సెస్ అవుతారు. అలాగే అక్కడ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేనటువంటి కాలక్షేపం జరుగుతుంది. ధనురాశి ఈ ధనురాశి వాళ్ళకి ఎక్కడా కూడా మనం వెనక్కి తిరిగి చూసుకోవడానికి లేదు అనేటువంటి పరిస్థితి లేదు. ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా పరిశీలించుకుంటూ ముందుకు వెళ్ళాలి. రవి, కుజ, శుక్రులు వ్యయంలో ఉన్నారు. వాహనాలతో జాగ్రత్తగా ఉండాలి, పనిముట్లతో జాగ్రత్తగా ఉండాలి, గాయాలు అవ్వకుండా, ఆరోగ్య సమస్యలు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా ఎక్కువగా శ్రమ చేసి పనులు సానుకూలం చేసుకుంటూ అన్ని కార్యక్రమాలు కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళేందుకు వీలుగా గట్టిగా తయారవ్వాలి. ఇక్కడ మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. గురుబలం తక్కువగా ఉంది, రవి, కుజ, బుధులు వ్యయంలో ఉన్నారు. ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మూలా నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు వచ్చే అవకాశం వస్తుంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని సానుకూలం చేసుకోవడం చెప్పి చాలా చక్కటి ప్రయత్నాలు చేస్తారు, కానీ ఉపయోగం లేదు. వాహనాల విషయంలో బాగా చికాకులు పడతారు. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా ధన సంబంధమైనటువంటి చికాకులు బాగా వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో అధికారులతో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. మకర రాశి ఈ మకర రాశి వాళ్ళకి అన్ని పనులు కూడా చాలా చక్కగా సానుకూలంగా పూర్తవుతూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ప్రతి పని కూడా సానుకూలంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి అద్భుతమైనటువంటి మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా తెలివిగా, ఓర్పుగా వ్యవహరించి సానుకూల ఫలితాలు పొందుతారు. ఈ వారం సమయం వృధా చేసుకోవడం చాలా పొరపాటు అవుతుంది. రాబోయే 2 వారాల పాటు రవి, కుజ, శుక్రులు లాభంలో ఉంటారు. బుధుడు కూడా లాభంలోకి వస్తాడు. ఇట్లాంటి గోచారం చాలా రేరుగా దొరుకుతూ ఉంటుంది. మీరు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కానీ, కోర్టు వ్యవహారాల్లో సెటిల్మెంట్లు కానీ, రుణ సంబంధమైన విషయాలు సెటిల్మెంట్లు కానీ, కుటుంబ కలహాలు సరి చేసుకునే విషయం కానీ, పాత సమస్యలు ఏమైనా ఉంటే తీర్చుకోవడానికి, కొత్తగా వ్యవహారాలు చేయాలంటే చేయడానికి ఇప్పుడు ఈ సమయాన్ని క్షణం వృధా చేయకుండా వెంటపడండి. మీకు వనరులు చేకూరుతాయి. పనులు చాలా చక్కగా సానుకూలం అవుతాయి. ఎన్నో లాభాలు అందుకుంటారు. చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటారు. మంచి జీవితం గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అభివృద్ధి పదం వైపు ప్రయాణం చేసే అవకాశం వస్తుంది. అన్ని విధాలా కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి మంచి జీవితం గడిపి మంచి లాభాలు తీసుకుంటూ ఎంతో అభివృద్ధి వైపు ప్రయాణం చేసే అవకాశాలు గోచరిస్తాయి. ఇక్కడ ఈ మకర రాశి వాళ్ళు 3 నక్షత్రాల వాళ్ళు కూడా చాలా అభివృద్ధి వైపు ప్రయాణం చేసే అవకాశం వస్తుంది. ఎంతో లాభాలు అందుకునే అవకాశాలు కూడా బాగా గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళు కూడా కొత్త ప్రణాళికలు చేసి ఉద్యోగంలో ప్రమోషన్ కానీ, స్థానచలనం కానీ తీసుకోవడానికి కూడా ఇప్పుడు కనుక గట్టిగా ప్రయత్నిస్తే అవన్నీ కూడా సక్సెస్ అయ్యే అవకాశం వస్తుంది. కుంభరాశి చాలా మటుకు గ్రహచారంలో మంచి మార్పులతో నడుస్తుంది వ్యవహారం. ఏలినాడ్సి నడుస్తోంది. జన్మానికి రాహు సంబంధం ఉంది, గురువు షష్టంలో ఉన్నాడు అనేటువంటి మాటలు రెగ్యులర్గా ఎక్కువ కాలం వినపడేవి. కానీ రవి, కుజ, బుధ, శుక్ర, చంద్ర గ్రహాల యొక్క సంచారం ఈ వారంలో మీకు అనుకూలంగా ఉంది. క్రమంగా వెళ్తున్న కొద్దీ ప్రోగ్రెస్ పెరుగుతుంది, సానుకూల స్థితి పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా మంచి మార్పులు తీసుకునే అవకాశం వస్తుంది. విద్యార్థులు, రైతులు, ఫైనాన్స్ వ్యాపారులు, షేర్ వ్యాపారులు లబ్ధి పొందే అవకాశం వస్తుంది. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. తద్వారా ఇంకా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. ఈ రాశిలో ఉన్నటువంటి శతభిష నక్షత్రం వాళ్ళకి కొంచెం మానసికమైన ఒత్తిడి ఉంటుంది. అయితే పూర్వభాద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి, ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం, ప్రోగ్రెస్ బాగా ఉండే అవకాశం వస్తుంది. మీకు ఇంకా మంచి ఫలితాలు పెరగడం కోసం చెప్పేసి మీరు దుర్గా సహస్రనామం కానీ, దుర్గా అష్టోత్తరం కానీ పారాయణ చేసుకోండి. శివాలయంలో ప్రదోషకాలంలో అక్కడ శ్రీమాత్రే నమః అని చెప్పి అమ్మవారి నామంతో 11 ప్రదక్షిణాలు చేయండి. చాలా మంచి మార్పులు వస్తాయి. తర్వాత మీనరాశి ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి మార్పులకి శ్రీకారం పడుతుంది. ఏలినాడ్సి ఉన్నప్పటికీ, వ్యయంలో రాహు ఉన్నప్పటికీ కూడా మిగతా గ్రహాల యొక్క సంచారం అనుకూలంగా ఉన్న కారణంగా
ఎన్నో విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. గత వారం కంటే ఈ వారంలో మంచి ప్రోగ్రెస్ ఉంటుంది. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఇంకా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా విజయాలు సాధిస్తారు. పూర్వభద్ర 4వ పాదం వాళ్ళకి కుటుంబ ఆర్థిక ఉద్యోగ విషయాల్లో ప్రోగ్రెస్ బాగుంటుంది. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు ఎక్కడ ఇబ్బందులు లేనట్టు మంచి జీవితం గడుపుతారు. రేవతి నక్షత్రం వాళ్ళు ఎన్నో లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహిన్మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సత్.